కర్రుకు నాగలికి నడుమిట్లా ఇరికిన కప్ప తీరైతున్నదట పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి. ఎమ్మెల్యే అయింది కారు గుర్తు మీద గాని కండువా కప్పుకున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీది. సర్కారు మారింది కాబట్టి ప్రతిపక్షంలో ఉండు కంటే అధికార పక్షంలో ఉంటే అదో ఇదో పని చేయించుకోవచ్చు అని ఆశపడి పార్టీ మారిరు కావచ్చు. కానీ అసొంటి ఎమ్మెల్యేలకు అసలు భయం ఇప్పుడు మొదలైందట. గద్వాల నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు కదా, అగో ఆయన కాంగ్రెస్ పార్టీ మీదనే కస్సు బుస్సు అంటున్నాడట. నాకు తెలియకుండా నా ఫోటోలు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల మీద వేస్తున్నారు అని ఏకంగా పోలీస్ స్టేషన్ కు పోయి కేసు పెట్టిండట. అగో పోయిందే కాంగ్రెస్ పార్టీలకు, మళ్ళా వాళ్ళ మీదనే కేసు పెట్టుడేంది అని అనుకుంటున్నారా? మరి అట్టున్నది సిచ్యువేషన్. సుప్రీంకోర్టు ఇయ్యబోయే తీర్పుకు భయపడి నేను పార్టీ మారలేదని చెప్పుకునే దానికి ఫ్లెక్సీలో ఫోటోలో వేద్దంటున్నాడు కావచ్చు. అదొక కారణం అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతున్న తీరు, జనాలు సర్కారును తిడుతున్న తీరు చూస్తుండే వరకు పార్టీ మారినందుకు నన్నెంత తిడతారో జనం అని ఆలోచన చేస్తున్నట్టున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల మీద తన ఫోటో వేయొద్దని వేసినోళ్ల మీద కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ కు పోయిందట. సర్కారు పనితనం ఓ కారణం అయితే ఇంకో కారణం కోర్టు ఇయ్యబోయే తీర్పు అంటున్నారు కొంతమంది. మరి ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో ఏమో గాని ప్రజా కోర్టు ఇస్తున్న తీర్పు తట్టుకునుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలతోనే అయితలేదు. ఇక కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరినా కాబట్టి నన్నెంత తిడతారో అనే భయమే ఎక్కువ ఉన్నట్టున్నది. అంటే చూడుర్రి జంపింగ్ జపాంగులకు ఎసొంటి సిచ్యువేషన్ వచ్చిందో, సొంత పార్టీకి పోలేక మారిన పార్టీలో ఉండలేక సతమతం అవుతున్నారట.